విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు చాలా అంశాల మీద పాటలు రాశారు కదా. అవునండి. హాస్టల్స్ మీద కావచ్చు, రకరకాల వాటి గురించి అంటే ఏమేం పాటలు రాశారు, ఎన్ని అంశాల మీద రాశారు? విద్యార్థి ఉద్యమమే ఒక రకంగా నన్ను మౌల్డ్ చేసిందండి, తీర్చిదిద్దింది. ఫస్ట్ ఈ పోతానే పోతారన్న తర్వాత మధ్యలో కొన్ని పాటలు రాశాను. బాగా ఎక్కువ 3 సంవత్సరాలు దాదాపు కృషి చేశాను ఈ పాట రాయడం కోసం. హాస్టల్ పాట. మా ఊర్లో 4 హాస్టళ్ళు ఉండేవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మిషనరీ హాస్టల్. ఈ 4 హాస్టల్లో మేము నేతాజీ యువజన సంఘం అప్పుడు తిరిగి హాస్టల్లో స్టూడెంట్స్ని మొబిలైజ్ చేశాను. అప్పటి నుంచి వాళ్ళ సమస్యలు బాగా అవగాహన చేసుకోవటం. తర్వాత పీడిఎస్సీలో వచ్చినప్పుడు తిరిగినప్పుడు ఒక 70-80 హాస్టల్స్ జిల్లా అంతా ఆయా ప్రాంతాల నాయకులతోటి తిరిగేవాడిని. ఖమ్మం ఎంసీను నాయకత్వం, సత్తుపల్లి వరదాచారి, అంతా ఇల్లందు వెళ్ళినప్పుడు మా మిత్రుడు చనిపోయాడు, మిత్రుడు తను, వీళ్ళందరూ కూడా తిప్పేవాడు నన్ను. హాస్టల్స్ తిప్పి ఆ సమస్యలు స్టడీ చేసి అప్పుడు రాశాను. అమ్మ బాబో మన హాస్టల్ అన్నా దీనికన్నా బందెలా దొడ్డి మిన్నా, ఓ కంపుగట్టె దొడ్లురన్న కూలుతున్న షెడ్లురన్న పైకప్పు చిల్లులన్న నేలంతా గుంటలన్న సొట్టబడ్డ పెట్టెలన్న సినిగిన దుప్పట్లురన్న దుప్పట్లో నల్లులన్న గుమ్మంలో పందులన్న అమ్మ బాబో మన హాస్టల్ అన్నా దీనికన్నా బందెలా దొడ్డి మిన్నా. ఇది దాదాపు బాగా రచయితగా నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేసింది. మాస్ పాటలు కానీ అందరికీ. దీంట్లో ఒంగోలు పీడిఎస్యు మహాసభలప్పుడు ఒక స్టాండింగ్ ఓవేషన్ నాకు ఇప్పటికీ ఆ జ్ఞాపకం అలా మనసులో ఉండిపోయింది. ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు దీని మీద ఒక చిన్న చిలిపి ప్రయోగం చేశాను అనమాట. ఢిల్లీలో తెలుగు రాదు కదా, నాకు హిందీ అనుభవం ట్రాన్స్లేషన్ చేసే అంత లేదు అనుభవం. అందుకని ఇంగ్లీష్లో పాడదామని దీన్ని ఇంగ్లీష్లో ఒక ర్యాప్ సాంగ్ చేశాను అనమాట. Hell with hostel chronic wound, better than this the cattle pound. In the season of rain, smells like tank, din of mosquitoes, sigh of place of the dogs make kids too afraid, bugs in the bed and pigs at the door. Hell with hostel chronic wound, better than this the cattle pound అని అప్పట్లో ఉన్న బ్రేక్ డాన్స్ ర్యాప్ చిరంజీవి టైప్లో డాన్స్ చేస్తూ ట్రై చేస్తాం. జనం నవ్వుకున్నారు, మరి అర్థమైందో లేదో తెలియదు. అలాగా ప్రయోగాలు చేస్తుండేవాడిని. అట్లా అంటే విద్యార్థి సమస్యల మీద రాసిన పాటలు ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా చాలా రాశాను. అన్నిటికంటే బాగా నాకు ఇష్టమైన పాట ఖమ్మం జిల్లా నాయకుడు రంగారావు, పీడిఎస్ నాయకుడు. అప్పుడు శక్తి మనం అమరవీరుల మీద రాస్తున్నాం, అలా కాకుండా మొత్తం మొదటి నుంచి విద్యార్థి ప్రారంభ దశ నుంచి ఇప్పుడు దాకా ఉన్న విద్యార్థి ఉద్యమాల మీద రాస్తే బాగుంటుందని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఇఫ్టు ప్రసాద్ అన్న, మా ఖమ్మంలో పుల్లన్న అంటాం, ఇప్పుడు ప్రసాద్ అన్న, తను క్లాస్ అద్భుతంగా చెప్పాడు విద్యార్థి ఉద్యమం గురించి, చరిత్ర గురించి, విద్యార్థి ఉద్యమ చరిత్ర. అప్పుడు ఆ విద్యార్థి ఉద్యమ చరిత్రను ఆకలింపు చేసుకొని ఆ సారాన్ని మనం పాటగా రాయాలని చెప్పి అనుకుని స్టార్ట్ చేశాను. శత్రువు బలహీనతపై చావు దెబ్బ తీయాలని, ప్రపంచ యుద్ధంలోనే ప్రభుత్వాన్ని కూల్చాలని, పుస్తకాలు వదిలిపెట్టి పిస్తోళ్ళు చేతబట్టి, సముద్రాల సరిహద్దులు నావలలో అధిగమించి, శరవని దూకిన కర్తార్ సింగ్ శరవలు, గడగడగడలాడించిన గదర్ వీరులు మీరే, విద్యార్థులు మీరే, నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. అది మొత్తం అప్పటి నుంచి
బెంగాలు ఐక్యతకై పొంగిన వెల్లువలో అనుశీలన సమితి పెట్టి ఆలోచన రేపి బ్రిటిషోడి బిస్తరును హస్తినకు మార్పించ నడి బజారులలో కాల్చి బేజారెత్తించిన ఎక్కు పెట్టిన తుపాకి మన ప్రపుల్ల చాకి మదన్లాలు కుదిరాము సవర్కారులు మీరే విద్యార్థులు మీరే. ఇది బెంగాలు విభజనకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం తొలి దశ. అక్కడి నుంచి గదర్ పార్టీ, భగత్ సింగ్ వాళ్ళ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ ఉద్యమం, నేటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర వరకు కూడా, అలాగే హెచ్యు రోహిత్ వాళ్ళ వరకు కూడా ఆ పాటని ఈ చరిత్రలో ఈ 40 ఏళ్ళు రాస్తానే ఉన్నాను. ఆ పాట 30 ఏళ్ళు ఒకటే పాట ఎప్పుడు వస్తే అప్పుడు కొత్తగా వస్తున్న ఇన్వాల్వ్ చేస్తూ రాశాను. దట్ ఈస్ నైస్. వెరీ